Dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు సుప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం మీరు దాన్ని కొంచెం మ్యూట్లో పెట్టండి సౌండ్. పరమగురువులకి, పరమగురు మండలందరికీ కొంచెం మ్యూట్లో పెట్టండి. పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి రామ్తా విజ్ఞానం ద్వారా మరి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారి పత్రికలకి ఆత్మప్రణామాలు తెలుసుకోండి. ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నాకు ఈ అవకాశం నుంచి స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్ ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనము ఈ రోజు తెలుసుకునే జ్ఞానము ప్రాపంచికమా, ఆధ్యాత్మికమా, దేన్ని మనం ఎంచుకోవాలి. దేన్ని ఎంచుకోవాలి? ప్రాపంచిక జీవితం ఎంచుకోవాలా, ఆధ్యాత్మిక? అందరికీ ఇది ఒక మన కన్ఫ్యూజ్. ఆధ్యాత్మిక జీవితం ఎంచుకోవాలా, ప్రాపంచిక జీవితం ఎంచుకోవాలా, ఏమి ఎంచుకోవాలి? దీనికి రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ మీరు కలిగి ఉన్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీకు భగవంతుడు ఏమైతే ఇచ్చినాడో వాటన్నిటిని మనం ముందు కృతజ్ఞతలు తెలుసుకోండి. మనం లేని వాటి కోసం చూస్తూ ఉంటాం. కానీ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మీకు ఎంతో ఏమి లేకపోయింది, మనకు శరీరాన్ని, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినాడు, ఇంత కోట్ల విలువైన శరీరాన్ని ఇచ్చినాడు, ఇంత అద్భుతంగా నడవగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం. వీటన్నిటికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోండి అని చెప్తున్నాడు. మీలోని బ్రహ్మ పదార్థం తన చైతన్య పరిణామాన్ని వ్యాప్తి కావించుటకు, మీలోని దైవ పదార్థము చైతన్యం పెంచుకున్నటకు, మీరు ఇంకా జీవించే ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపండి. మీ చైతన్యాన్ని పెంచుకున్నందుకు, మీరు జీవించి ఉన్నందుకు మీరు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలపండి. ఈ జీవితానికి ఒక మన ప్రతి ఒక్కరి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఈ జీవితానికి పరమార్థం ఉన్నది. దాన్ని పొందే వరకు సవిధానమైన కృషి ఉంటుంది కదా అని చెప్తున్నాడు అన్నమాట. తదాస్తు, అట్లే అగునుగాక అని చెప్తున్నాడు. మనం రెండో చాప్టర్ ఈరోజు తెలుసుకునేది ప్రాపంచికమా, ఆధ్యాత్మికమా. ఫస్ట్ మాస్టర్ అడిగే క్వశ్చన్ కు రామ్తా ఏం సమాధానం చెప్తున్నారో మనం వింటాం. మాస్టర్స్ అడిగే క్వశ్చన్ కు రామ్తా మాస్టర్ ఏం సమాధానం చెప్తున్నారో ఇక్కడ మనం వింటాం. ప్రాపంచిక జీవితము మరి ఆధ్యాత్మిక జీవితము అంటే మనము కుటుంబానికి, ఈ బయట ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, లేదా ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతున్న దానికి క్వశ్చన్ కు రామ్తా మాస్టర్ ఏం సమాధానం చెప్తున్నారంటే, మీరు రెండిటికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాపంచికానికి, ఆధ్యాత్మికానికి ఏది తక్కువ, రెండిటికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని రామ్తా మాస్టర్ చెప్తున్నారు. ఇక్కడ మీకు రెండు కళ్ళు ఎంత అవసరమో అదే మాదిరిగా జీవితంలో రెండు కూడా మీకు అవసరమే, అత్యవసరమే. ఈ రెండు కూడా ఒక్కటే అని చెప్తున్నాడు మాస్టర్. అంటే రెండు కళ్ళు ఎంత ముఖ్యమో ఈ ప్రాపంచికము, ఆధ్యాత్మికము కూడా రెండు కళ్ళ లాంటిదే, రెండూ అవసరమే అని చెప్తున్నాడు ఇక్కడ. దీనికి సమాధానం ఇంకొక క్వశ్చన్ ఏంటని అడుగుతున్నారంటే, ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు కల్పించవా? మనం ఇక్కడ ప్రాపంచికంగా బాగా ఆనందంతో ఉన్నాం, డబ్బులు ఉంది, కుటుంబంలో రిలేషన్షిప్స్ ఉన్నాయి, అన్ని విధాలు బాగుంది. అది మనకు ఆధ్యాత్మికానికి ఆటంకం కల్పించవా అని అడిగిన క్వశ్చన్ కు రామ్తా మాస్టర్ ఏ సమాధానం చెప్తున్నారంటే, ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మికతకు ఆటంకాలు కావు. ఆధ్యాత్మికత ప్రాపంచిక జీవితానికి ఆటంకం కాదని చెప్తున్నాడు. ఎంతైనా ఉండదు, మన ఎరుకలో, మన జ్ఞానంలో మనం ఉన్నప్పుడు మనకి ఎందుకు ఆటంకం అవుతుంది?
మనం ప్రాపంచిక జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నా ఎలా ఉన్నా మనం ఎరుకతో జ్ఞానంతో ఉన్నప్పుడు అవి మనకు ఆటంకం కావు. ఆధ్యాత్మిక ప్రాపంచిక జీవితానికి ఆటంకం కాదు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. మాస్టర్ ఇంకొకటి ఏమని అడుగుతున్నాడంటే, సంకల్పాలను ఎంచుకుని వాటిని సాధించడం కోసం కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మికత ముందుకు సాగదు కదా అని అడుగుతున్నాడు. మనము కొన్ని సంకల్పాలను ఎంచుకొని ఆ సంకల్పాలు నెరవేరేదానికని మనము దానికోసం కొన్ని కర్మలను ఆచరించాలి. కర్మలను మనం ఆచరించడం వల్ల మనము ముందుకు పోలేము కదా, ఆధ్యాత్మికంగా ఎదగలేము, ఆధ్యాత్మికత ముందుకు సాగదు కదా అనే క్వశ్చన్ కు రామతామాస్టర్ ఇచ్చే సమాధానం ఏంటంటే, కర్మలను ఆచరించడంలో ఏ మాత్రం తప్పు లేదు, కానీ మనము కర్మలు అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం పని చెయ్యాలి. ఇక్కడ రామతామాస్టర్ ఏం చెప్తున్నారు, పని చెయ్యండి, ఫలితం ఆశించొద్దండి అని చెప్తున్నాడు. కర్మలు ఆచరించే మన పని మనము చేసుకుంటూ వెళ్ళాలి పని, కానీ చేసినాక నాకు ఎంత కష్టపడినా నాకు రాలేదు అనే ఫలితం ఆశించవద్దండి. ఫలితం నాకు ఇలాగే ఉండాలి లేదా అలా ఉండాలి అని మీ పరిమిత జ్ఞాన పరిధిలో మీరు ఆశించకూడదు అని చెప్తున్నారు. మీరు పని చేయండి, కానీ మీ అజ్ఞానం, మీ పరిమిత జ్ఞానంతో, ఇలా పరిమిత జ్ఞానంతో నా ఫలితం అంత కష్టం చేసిన నాకు ఇలాగే ఫలితం కావాలనేది మాత్రం ఆశించకూడదు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. కర్మఫలం లేదా కర్మ నుండి ఫలితం ఎలా ఉండాలి, ఎప్పుడు ఆ ఫలితాన్ని మీకు అందజేయాలి అనే విషయాన్ని మీ అంతరంగం చూసుకుంటుంది. అంటే మనము చేసిన పనికి ఆ ఫలితం ఎలా ఉండాలి అనే ఆ ఫలితాన్ని మీకు ఎప్పుడు, అంటే మనం చేసిన పనికి ఫలితం ఎప్పుడు అందజేయాలి అనేది మన లోపల ఉన్న ఆత్మ చూసుకుంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మీరు పని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ పోండి, ఆ ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, మీ అంతరంగం చూసుకుంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు మనము ఏ పని చేసినా ఫలితం మీద దృష్టి పెట్టకూడదు, పని పైన దృష్టి పెట్టాలి. పని శ్రద్ధగా, ఆ పని మీద శ్రద్ధగా మన ఎంత సాయశక్తులు దాని మీద పని చేయాలి. మనకు ఎప్పుడు ఆ ఫలితాన్ని ఇవ్వాలో మన అంతరంగం చూసుకుంటుంది అని చెప్తున్నాడు మాస్టర్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మరి మా ఇంటెలిజెన్స్ తో ఎందుకు వివేచన చేయకూడదు, కర్మ ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు? మరి ఇక్కడ అడుగుతున్నారు మాస్టర్. ఏమని అడుగుతున్నారు అంటే, మనము పని చేస్తాము, మన తెలివితో ఎందుకు ఆశించకూడదు, ఎందుకు ఆలోచన చేయకూడదు? నేను ఇంత గొప్ప పనులు చేస్తాను, నాకు ఫలితం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఎందుకు ఆలోచించకూడదు, కర్మ ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు అనే ఆ క్వశ్చన్ కు మాస్టర్ ఏం చెప్తున్నారంటే, రామతా మాస్టర్, మీ మనసులో ఉండే ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువ, అపరిమితమైనది, చాలా స్వల్పమైనది. అది మీ అంతరంగము, మీ లోపల ఉన్న జ్ఞానము, మీ ఆత్మకు ఉన్న జ్ఞానము చాలా అపరిమితమైనది. మీ మనసులో ఉన్న జ్ఞానము తక్కువ, మీ అంతరంగంలో ఉన్న జ్ఞానం అనేది చాలా అపరిమితమైనది. దానికి మీ అంతరంగంలో ఉన్న జ్ఞానానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట రామతామాస్టర్. అందుకని మనము మన ఈ పరిమితమైన మనసుతో మనం ఆలోచించకూడదు. ఆ లోపల మన అంతరంగంలో అనంతమైన జ్ఞానం ఉంది, దాంతో మనకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది వస్తుంది అని చెప్తున్నాడు. అందుకనే పని చేసుకుంటూ వెళ్ళాలి, ఎప్పుడు ఏది అవసరం అన్నప్పుడు మనకు మన అంతరంగం నుంచి మనకు అందుతుంది. మాస్టర్ ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, నాకు జీవితంలో ఏమేమి కావాలో అన్ని అప్రయత్నంగానే వస్తాయా అని అడిగిన మాస్టర్ అడిగిన క్వశ్చన్ కు రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, నాకు జీవితంలో ఏమేమి కావాలో, నాకు ఈ రోజుకి ఏది కావాలి, ఇంకొక రోజు ఇంకొకటి కావాలి, ఎన్నో ఉంటాయి, అవన్నీ నేను ప్రయత్నం చేయకుండానే నాకు వస్తాయా అని అడిగిన క్వశ్చన్ కు రామతా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మీరు ఏవి కావాలో స్పష్టంగా నిర్దిష్టంగా మీకు తెలిసి ఉండాలి.
మీకేం కావాలో మనకేం కావాలో ముందు మనకు తెలిసి ఉండాలి. నిర్దిష్టంగా స్పష్టంగా నాకు ఈరోజు ఇది కావాలి అని స్పష్టంగా నిర్దిష్టంగా మనకు తెలిసి ఉండాలి. మీరు అడగకుండా మీకు ఏమి ఇవ్వబడదు. దీన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి పాయింట్. మనకు అడగకుండా ఏమి ఇవ్వబడదు. మనకు ఏమి కావాలో, మనకు ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అది మనము కోరుకున్నప్పుడు మనకు మన జీవితంలోకి సృష్టించబడుతుంది. మనం అడగకుండా ఏది ఇవ్వబడదు. యేసుప్రభువు కూడా చెప్తాడు అడగండి ఇవ్వబడుతుంది అని చెప్తాడు అన్నమాట. అందుకనే మీకు ఏమి కావాలో స్పష్టంగా నిర్దిష్టంగా మీకు తెలిసి ఉండాలి. మీరు అడగకుండా ఏమి ఇవ్వబడదు. మీరు అడిగినవన్నీ, మీరు ఏవైతే అడుగుతారో అవన్నీ మీకు అప్రయత్నంగానే మీ లోపల అంతఃప్రపంచం చేత మీకు అందించబడతాయి. ఏమి కావాలో అంటే మీరు అడిగినవి మీకు తెలియకుండానే మీకు అందించబడతాయి మీ లోపల అంతఃప్రపంచం నుంచి. ఏమి కావాలో స్పష్టంగా, అందుకని మనం ఏమి కావాలో స్పష్టంగా అడగాలి వదిలేయాలి. మీకు ఎప్పుడు అవసరం అది ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మనం ఏమి కావాలో అడగకుండా ఏది ఇవ్వబడదు. మనకి ఏది కావాలో స్పష్టంగా నిర్దిష్టంగా మనకు తెలిసి ఉండాలి అని ఇక్కడ రామదాస్ మాస్టర్ మనకు చెప్తున్నాడు. మనం అడిగినవన్నీ మనకు అప్రయత్నంగానే మన లోపల అంతర్ప్రపంచం చేత మనకు అందించబడతాయి. అది కూడా మన లోపల అంతర్ప్రపంచం చేత మనకు అందించబడతాయి అని చెప్తున్నాడు. కానీ ఏమి కావాలో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి, తెలిసి అడగాలి, స్పష్టంగా అడగాలి. మీకు ఏదైతే కావాలో అది స్పష్టంగా అడగాలి అని ఇక్కడ రామదాస్ చెప్తున్నారు. ఇంకొక క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారంటే, మాస్టర్ ఇతరుల నుండి సహాయాన్ని అర్థించవచ్చునా అని అడుగుతున్నాడు. మనం ఎవరినైనా సహాయం అడగవచ్చునా అన్నదానికి రామదాస్ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు అసలు ఎవరిని సహాయము అర్థించవలసిన అవసరమే లేదు. ఈ సృష్టిలో ఒకరినొకరు సహాయ సహకారాలు అందిస్తారు, ఇచ్చి పుచ్చుకుంటారు. మీకు ఏవేవి అవసరమో, మీ సంకల్పాలు ఎలాంటివో వాటికి అనుగుణంగా, మరి మీ ఊహాశక్తికి అనుగుణంగా అన్ని మీకు సమకూడతాయి. మీకు ఏమి అవసరమో మీ ఊహాశక్తికి అనుగుణంగా మీకు అన్ని మీ జీవితంలోకి సమకూడతాయి. అన్నిటినీ మీ అంతర్ప్రపంచమే చూసుకుంటుంది. ఈ లోకానికి మనము ఏదైతే ఈ లోకానికి ఇస్తామో మనము తిరిగి ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. మనం ఏదైతే ఇస్తామో, మనం ప్రేమనిస్తే ప్రేమను వస్తుంది, డబ్బుని ఇస్తే డబ్బు వస్తుంది, జ్ఞానం ఇస్తే జ్ఞానం వస్తుంది. ఏదైతే ఏది మనము ఇవ్వగలుగుతామో, మనం సంతోషాన్ని ఇస్తే సంతోషం మనకు ఎక్కువ వస్తుంది. మనం ఈ లోకానికి మనం ఏదైతే ఇస్తామో మనకు తిరిగి మళ్ళా అదే మనకు మన జీవితంలోకి ఇవ్వబడుతుంది. మనం నలుగురికి ఆనందం ఇచ్చినాము, మనకు ఆనందం వస్తుంది. మనం డబ్బులు ఇచ్చినాము, మనకు డబ్బులు వస్తుంది. ఏది ఇస్తే అది మనకు తిరిగి ఇవ్వబడుతుంది అని మాస్టర్ చెప్తున్నాడు. మనం ఈ లోకానికి ఏదైతే మనం ఇస్తామో, మనం 10 మందికి మంచి చేసినామో మనకు అదే మళ్ళా మనకు తిరిగి వస్తుంది అని ఇక్కడ రామదాస్ మాస్టర్ చెప్తున్నాడు. ఈ లోకానికి మనం ఏదైతే ఇస్తే మనకు అది మళ్ళా తిరిగి వస్తుంది అని చెప్తున్నాడు మాస్టర్. మరి నేను ఎలాంటి సంకల్పాలను కలిగి ఉండాలి అని అడిగిన క్వశ్చన్ రామదాస్ మాస్టర్ ఏం చెప్తున్నారు? ఇష్టమైన ప్రామాణికతలు లేవు. ఇలాగే ఈ సంకల్పమే పెట్టుకోవాలి అనేవేమీ లేవు. మీ చైతన్య శక్తికి అనుగుణంగా కళాశక్తి స్థాయిలో సంకల్పాలు ఏర్పరచుకోగలుగుతారు. అంటే మన శక్తి స్థాయికి అనుగుణంగా మనము సంకల్పాలు ఏర్పరచుకుంటాం. శక్తి స్థాయికి అనుగుణంగానే మీరు ఏమేమి కావాలో, మన శక్తిని బట్టే మనకి ఏమేమి కావాలో మనము కోరుకుంటాము అని ఇక్కడ రామదాస్ మాస్టర్ చెప్తున్నాడు. మాస్టర్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాస్టర్ గొప్ప సంకల్పాలు లేదా గొప్ప లక్ష్యాలను ఎంచుకోవచ్చునా? గొప్ప సంకల్పాలను ఎంచుకోవచ్చునా అంటే రామదాస్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఎంత గొప్ప సంకల్పాలు లేదా ఎంత గొప్ప లక్ష్యాలైనా మీరు ఎంచుకోవచ్చు. నేను ఇప్పుడు గొప్ప సంకల్పాలు అంటే, నేను లక్షల మందికి ధ్యానం నేర్పిస్తా
అంటే మనం ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఎట్లా నేర్పిస్తాను అనేది కాదు. ఎంత గొప్ప సంకల్పమైనా అది ఏ విధంగా జరిగిపోతుంది, ఏర్పరచుకోవచ్చు. ఆ సంకల్పం ఎంత గొప్ప లక్ష్యాన్ని మనము ఎంచుకోవచ్చు. ఎంత గొప్ప సంకల్పాలనైనా లేదా ఎంత గొప్ప లక్ష్యాలైనా ఎంచుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎంచుకునే సర్వ స్వతంత్రము ప్లస్ స్వేచ్ఛ మనకు ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇది మనము ఎంత గొప్ప సంకల్పాలు ఎంచుకున్నామో ప్రతి ఒక్కరికి సర్వ స్వతంత్రము స్వేచ్ఛ అనేది ఉన్నది అని చెప్తున్నాడు. మరి ఫలానా సంకల్పాలు గొప్పవి, మరి ఫలానా సంకల్పాలు హీనమైనవి, లేదా ఫలానా సంకల్పాలు అల్పమైనవి అని ఇక్కడ ఏమి అంటే ఈ సంకల్పం చిన్నది, ఈ సంకల్పం పెద్దది, ఈ సంకల్పాలు అల్పమైనది ఇలాగ ఏమీ ఉండవు. మనకు సాధారణంగా మన ఎనర్జీ లెవెల్స్ కు మన శక్తి స్థాయిలకు అనుగుణంగానే అంటే మన శక్తి స్థాయిలకు అనుగుణంగానే మన గుణాలు ఉంటాయి అని చెప్తున్నాడు. అనుగుణంగానే గుణాలు ఉంటాయి. మనకు ఎక్కువ శక్తి స్థాయిలు కలిగినప్పుడు అలాంటి గుణమే కలిగి ఉంటాం. తక్కువ శక్తి స్థాయిలు కలిగినప్పుడు ఆ తక్కువ స్థాయి గుణాలనే మనము కలిగి ఉంటాము. మనకు ఆ గుణాలకు అనుగుణంగానే మనము సంకల్పాలను ఎంచుకుంటూ ఉంటాము. ఆ సంకల్పాల లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి? మన శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెంచుకోవాలంటే ధ్యానము ఎక్కువ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మన శక్తి స్థాయిని బట్టి దానికి అనుగుణంగానే గుణాలు ఉంటాయి. ఆ గుణాలకు అనుగుణంగానే సంకల్పాలు లేదా లక్ష్యాలు కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు తక్కువ స్థాయి లక్ష్యాలు ఉంటాయి, తక్కువ స్థాయి సంకల్పాలు లేదా లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడైతే మన శక్తిని పెంచుకుంటామో దానికి తగినట్లు ఆ గుణాలు సంకల్పాలు లక్ష్యాలు ఉంటాయి అని చెప్తాడు. అందుకని పద్మేశ్వరు ఏం చెప్తారు? దేనికైనా ధ్యానమే ధ్యానమే అని చెప్తారు. ఆ ధ్యానం చేసి శక్తిని పెంచుకున్నప్పుడే మనకు అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ మాస్టర్ ఇంకొకటి ఏమడుగుతున్నాడంటే తక్కువ శక్తి స్థాయిలు గల వ్యక్తి గొప్ప సంకల్పాలు లేదా లక్ష్యాలను ఎంచుకోలేడా అని చెప్తున్నాడు. ఇక్కడ పైన ఏం చెప్తున్నారు? మీ శక్తి స్థాయిని బట్టి మీరు లక్ష్యాలు ఎంచుకుంటారు అని చెప్పినాడు కదా. ఇక్కడ ఇంకొక కోసం ఏమడుగుతున్నాడంటే తక్కువ శక్తి స్థాయిలు గల వ్యక్తి, ఎనర్జీ లెవెల్ తక్కువ ఉన్న వ్యక్తి గొప్ప సంకల్పాలు లేదా లక్ష్యాలను ఎంచుకోలేడా అంటే రాష్ట్ర ఏం చెప్తున్నారంటే ఎంత గొప్ప లక్ష్యాలు లేదా సంకల్పాలనైనా ఎంచుకోవచ్చు. ఇక్కడ శక్తి స్థాయిలు అంటే ఏమి? ఎక్కువ శక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎరుకను కలిగి ఉంటాం. మన శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎరుకను కలిగి ఉంటాం. ఎంతెంత ఎరుకను కలిగి ఉంటారో అంతంత మేరకు మనకు స్పష్టంగా నిర్దిష్టంగా లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకోగలుగుతారు. అంటే మనం ఎక్కువ శక్తిని కలిగి ఉన్నప్పుడు ఎక్కువ ఎరుకను కలిగి ఉంటాం. ఎక్కువ ఎరుకను కలిగి ఉన్నప్పుడు మన సంకల్పాలు మన లక్ష్యాలు కూడా నిర్దిష్టంగా కరెక్ట్ గా ఉంటాయని చెప్తున్నాడు. కరెక్ట్ గా మనము ఆ సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోగలుగుతామని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. మరి ప్రతి పాయింట్ కు ఇక్కడ రామ్తో మాస్టర్ ఏం చెప్తున్నాడు? ఎరుక అని చెప్తున్నాడు కదా. మాస్టర్ అదే అడుగుతున్నాడు. ఎరుక అనే దానిని మీరు వివరించగలరా? ఎరుక అంటే ఏంది? దానిని వివరించగలరా అని అడిగినప్పుడు రామ్తో మాస్టర్ ఏం చెప్తున్నాడంటే ఎరుక అంటే మీలోని దైవ పదార్థము, మనలో ఉన్న దైవ పదార్థాన్ని ఎరుక అంటారు. బ్రహ్మ పదార్థం గురించి, దానికి గల అపరిమితమైన శక్తియుక్తుల గురించి మీకు అంటే ఎరుక అంటే మనలో ఆ దైవ పదార్థం గురించి, ఆ దైవ పదార్థానికి ఉన్న శక్తియుక్తుల గురించి తెలిసి ఉండడమే ఎరుక అని చెప్తున్నారు ఇక్కడ రామరాజు. తెలిసి ఉండడమే ఎరుక అంటే ఆత్మ జ్ఞానమును అంటే ఎరుక అంటే ఆత్మ జ్ఞానమును కలిగి ఉండడము. దీనినే ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా పిలుస్తారు అని చెప్తున్నాడు. ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండడం అంటే ఏ టైంలో ఏది మాట్లాడాలి, ఏ టైంలో ఏది ఆలోచించాలి, ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎట్లా నడుచుకోవాలి అనేదంతా ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండడం అనమాట. అంటే ఆత్మ జ్ఞానాన్ని దీనినే మనం ఏ టైంలో ఎట్లా సంకల్పాలు పెట్టుకోవాలి,
ఏ సిచ్యువేషన్ పైన ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండడము. అంటే ఆత్మ జ్ఞానాన్ని, దీనినే మనము ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా పిలవచ్చు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ మాస్టర్. మరి సంకల్పాలు మరి లక్ష్యాలు జ్ఞానం పైన ఆధారపడి ఉంటాయా అని అడిగినప్పుడు మాస్టర్ ఏం అడుగుతున్నాడంటే, సంకల్పాలు మరి లక్ష్యాలు జ్ఞానం పైన ఆధారపడి ఉంటాయా? మనం పెట్టుకునే సంకల్పాలు మరియు లక్ష్యాలు జ్ఞానం పైన ఆధారపడి ఉంటాయా అంటే, రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క జ్ఞాన పరిధి ఎంత మేరకు విస్తరించి ఉంటుందో ఆ మేరకే మీరు, ఆ మేరకు మాత్రమే మీరు సంకల్పాలను లేదా లక్ష్యాలను ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే మీ ఎదుక ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే మనము సంకల్పాలు లక్ష్యాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నారు. మీకు ఉన్న జ్ఞాన పరిధిలో మాత్రమే మీకు ఏమి కావాలో, మీరు కోరుకున్నది అంటే మీ జ్ఞానం పెరిగే కొద్దీ మీకు ఏమి కావాలో, మీరు కోరుకున్నది ఏమిటో మీకు స్పష్టంగా అర్థం అవుతుంది, మీరు స్పష్టంగా ఎంచుకోగలుగుతారు అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు అన్నమాట. మాస్టర్ జ్ఞానం యొక్క పరిధి ఎంత అంటే, ఇక్కడ ఇంకొక మా కోసం ఏమైనా అడుగుతున్నారంటే, జ్ఞానం యొక్క పరిధి ఎంత మేరకు విస్తరించి ఉండాలి అన్నప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ప్రస్తుతం మీరున్న స్థితి నుండి అనంతం వరకు, అంటే జ్ఞానం ఎంత, దానికి ఎక్కడ లేదు, లిమిటేషన్ లేదు. మనం ఇక్కడ ఈ స్థితి నుంచి మన జ్ఞానం ఎంత అయినా అనంతం వరకు మన జ్ఞానం విస్తరించి ఉండాలి అని చెప్తున్నాడు. జ్ఞానం అనేది అనంతమైనది, పురోగతి అనేది అనంతకాలం, అది పురోగతి అనేది ఎప్పుడు జరుగుతుండే ప్రక్రియ ఇది అని రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. దీనికి అనేది అంతం లేదు. ఇది ఇంకా తెలుసుకుంటూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. జ్ఞానం అనడానికి అది అనంతమైనది అని చెప్తున్నాడు. దానికి మాస్టర్ ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఒక అల్పశక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి అత్యున్నతమైన సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోగలడా? అంటే శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి గొప్ప గొప్ప సంకల్పాలను, గొప్ప గొప్ప లక్ష్యాలను ఎంచుకోగలుగుతాడా అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, అల్ప శక్తి స్థాయి గల వ్యక్తి, అధిక శక్తి స్థాయి గల వ్యక్తి అంటే ఇక్కడ విభజన లేదు, ఏమీ లేదు. ఈ సృష్టిలోని సకల జీవాత్మలకు వివిధ శక్తి స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిల నుండి ముందుకు పురోగమిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది లేదు, విభజన లేదు. మనము ఈ సృష్టిలో సకల జీవాత్మలకు కూడా ఒక్కొక్క శక్తి స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయి నుండి అంటే వాళ్ళకు ఉన్న అంటే ఇక్కడ చరాచర సృష్టిలో ఉండే జీవాత్మలన్నీ ఒక్కొక్క శక్తి స్థాయిలకు కలిగి ఉంటాయి. దాని నుంచి ఆ జీవాత్మ ఎదుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు, పురోగమిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ శక్తి స్థాయిలకు అనుగుణంగా అంటే అక్కడ ఆ జీవాత్మకు ఉన్న శక్తి స్థాయిలకు అనుగుణంగానే జ్ఞానము యొక్క పరిధి ఉంటుంది ఆ జీవాత్మకు. అందుకే చూడండి ఏం చెప్తాడు పత్రిసారి, ఎవరిని ఎందుకు తప్పు పెట్టరు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వివిధ శక్తి, ఒక్కొక్క జీవాత్మకు ఒక్కొక్క జ్ఞాన పరిధి ఉంటుంది, దానిని బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అనమాట. ఆ శక్తి స్థాయి నుంచి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. జ్ఞానం అంటే మీ ఆత్మశక్తి పట్ల, జ్ఞానం అంటే మనకున్న ఆత్మశక్తి పట్ల ఎదుగుత. జ్ఞానం అంటే ప్రకాశము. మీ ఆత్మశక్తి యొక్క వెలుతులను ఎంత మేరకు, మీ ఆత్మశక్తి యొక్క వెలుతులను మీరు ఎంత మేరకు దర్శించగలుగుతారో ఆ మేరకు అంటే మీ ఆత్మశక్తి యొక్క వెలుతులను మీరు ఎంతవరకు కలిగి ఉంటారో అంతవరకే మీకు అవగాహన అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అవగాహన అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాస్టర్ మంచి సంకల్పాలు మరి చెడు సంకల్పాలు అనేవి ఉండవా అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం సమాధానం చెప్తున్నాడంటే, ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంచుకునే సంకల్పాలు
అతని వరకు చాలా మంచిగానే ఉంటాయి. అతని కంటే ఉన్నత శక్తి స్థాయి గల వ్యక్తి మొదటి వ్యక్తి యొక్క సంకల్పాలు చాలా చెడ్డవిగా కనిపిస్తాయి. అంటే ఒక స్థితిలో ఉన్న వ్యక్తి సంకల్పాలు అతనికి మంచిగా ఉంటాయి, అతని కంటే ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇతనిగా చూసినప్పుడు, ఇతని సంకల్పాలు చూసినప్పుడు చెడ్డవిగా అనిపిస్తాయి అని చెప్తున్నారు. అంటే దీనికి ఉదాహరణ కూడా మనకు అర్థమయ్యేదానికి రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి దొంగతనమును వృత్తిగా ఎంచుకుంటాడు. ఆ శక్తి స్థాయిలో అంటే అతనికి ఆ వ్యక్తికి, ఆ జీవాత్మకు ఒక వ్యక్తి దొంగతనాన్ని ఆయన వృత్తిగా ఎంచుకున్నాడు, అతనికి అది కరెక్ట్. అతనికి దానికి అనుగుణంగానే అతను పనిచేస్తాడు. ఆ శక్తి స్థాయిలో లేదా ఆ చైతన్య శక్తి స్థాయిలో ఆయనకున్న శక్తి పరిధి మేరకు అది కరెక్ట్, ఆయన చేసే పని ఆయనకు కరెక్ట్. అతని శక్తి స్థాయి పెరిగినప్పుడు తాను చేసుకున్నది సరైనది కాదు అని ఎరుక కలుగుతుంది. ఆ స్థితిలో అప్పుడు దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించడు. అంటే ఏ శక్తి స్థాయిలో చేసే పని అతనికి కరెక్ట్, అతను తర్వాత అతను పురోగమించినప్పుడు, అతని శక్తిని పెంచుకున్నప్పుడు అతనికి అప్పుడు ఇక్కడ అతను చేసిన పని తప్పు అనేది అతనికి అర్థం అవుతుంది. తర్వాత ఆ పని చెయ్యడు అని చెప్తున్నాడు. అందుకే మనకు ఈ ఉదాహరణ ఇస్తున్నాడు. అంటే ఒక దొంగ ఉన్నాడు, అతను ఆయన శక్తి స్థాయిని బట్టి అతనికి కరెక్ట్, కానీ ఆ దొంగ ఆయన జ్ఞానాన్ని ఎరుగును పెంచుకున్నప్పుడు అతనికి అప్పుడు అతను చేసిన పని తప్పు అనిపిస్తుంది. అప్పుడు ఆ స్థితిలో అప్పుడు ఆయన ఆ దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించాడు అని చెప్తున్నాడు. అప్పుడు మాస్టర్ అడుగుతున్నాడు, తప్పు ఒప్పులు నిర్ణయించడం ఎలా అంటే, రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, విశ్వంలో తప్పు ఒప్పులు, అందుకనే ఇక్కడ ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ ఒప్పు లేదు, ఏది తప్పు కాదు. వాళ్ళ స్థితిలో వాళ్ళకది కరెక్ట్, మన స్థితిలో మనకి కరెక్ట్. ఎవరి స్థితిలో, ఎవరి జ్ఞానాన్ని బట్టి, ఎవరి ఎరుకను బట్టి వాళ్ళకది కరెక్ట్. అందుకనే ఈ విశ్వంలో ఎక్కడ తప్పన్నదే లేదు అని చెప్తున్నాడు మాస్టర్. విశ్వంలో తప్పు ఒప్పులు అనేవి ఎక్కడా లేవు. ఆయా చైతన్య శక్తి స్థాయిలలో గల ఎరుకకు అనుగుణంగా మీరు కర్మను, అంటే మన శక్తి స్థాయిని బట్టి మనం కర్మలను ఆచరించడం జరుగుతుంది అంతే తప్ప తప్పు లేదు, ఒప్పు లేదు. ఇక్కడ మన శక్తి స్థాయిని బట్టి మనం పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ దొంగకు ఆ స్థితిలో ఉన్న ఆయనకు అది కరెక్ట్, ఆయన స్థితిని పెంచుకున్నప్పుడు అది చెయ్యడు. అంతే, తప్పు ఒప్పన్నది ఎక్కడా లేదు ఇక్కడ అని చెప్తున్నాడు అన్నమాట. మరి ఇక్కడ మాస్టర్ ఇంకొక కోసం ఏమడుగుతున్నాడంటే, దొంగతనమును వృత్తిగా స్వీకరించిన వ్యక్తి వల్ల ఇతరులకు హాని జరుగుతుంది కదా, వాళ్ళు నష్టపోతారు కదా అని అడిగినప్పుడు, దొంగతనం చేసినప్పుడు ఎంతో మంది నష్టపోతారు కదా, వాళ్ళకు అందరికీ హాని జరుగుతుంది కదా అని అడిగినప్పుడు రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఎవరెవరు ఏదేది చేస్తున్నారో దాన్ని మాత్రమే పొందుతారు, హాని జరుగుతుందో అనే భయాలతో హానిని మాత్రమే ఆకర్షిస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ తప్పు లేదు, ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. వాళ్ళు అది కోరుకుంటున్నారు, హాని జరుగుతుంది, నాకు హాని జరుగుతుంది అని భయంతో జీవించినప్పుడు వాళ్ళకి అదే జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. మనం ఏదైతే ఆకర్షిస్తామో అది మన దగ్గరికి వస్తుంది. వాళ్ళు అజ్ఞానంలో నాకు హాని జరుగుతుంది, నాకు ఇట్లా అవుతుంది, నాకు ఇట్లా అవుతుంది అంటే అది అట్లనే అవుతుంది అని చెప్తున్నాడు. వాళ్ళు దాన్ని ఆకర్షిస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. కనుక హానిని మాత్రమే జీవిత అనుభవంగా కనుక వాళ్ళు ఆ హానిని మాత్రమే, వాళ్ళు ఆకర్షించిన దాన్ని మాత్రమే జీవిత అనుభవంగా తీసుకుంటారు. భయం అనేది కూడా ఒక సంకల్పం, భయం కూడా ఒక సంకల్పమే. అందుకనే మనం చెప్తారు, భయాన్ని కూడా మన లోపల నుంచి తీసివేయాలి, సంకల్పమే. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు ఆకర్షించినారు, అది వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు వేరే వాళ్ళని చూసి ఓహో వాళ్ళకి అట్లా జరిగిందేమో, నాకు ఇట్లా జరుగుతుందేమో వాళ్ళు ఆకర్షించడం కాబట్టి అది జరిగింది. అది ఎక్కడా తప్పనేది ఎక్కడా లేదు. ఇక్కడ దొంగతనం జరగాలి అంటే వాళ్ళు కూడా ఆ భయంతో వాళ్ళు నాకు జరుగుతుందేమో ఆకర్షించడం వల్ల అది మనకు అది జరుగుతుంది. దీనికి ఒక కథ ఉందన్నమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక జాతకుడి దగ్గరికి, ఒక జాతకం చెప్పే అతని దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అతను ఏం చెప్పినాడు, నువ్వు 2 నెలల్లో చనిపోతావు అని చెప్పినాడు.
ఇంకా అతను బాగా పేరు మోసిన జాతకం చెప్పారు. ఈయనకు ఎంత ఇక ఆయనకు ఏమీ అర్థం కాలేదు. ఇంకెక్కడికి పోయినా అదే అనమాట. ఎంత తీసుకుని ఎవరికి చెప్పినా, ఏ డాక్టర్ వెళ్ళిపోయినా, ఏం చేసినా ఆయనకి ఏంటి పని చేయలేదు. ఆయన చెప్పినది ఆ నమ్మకంతో, ఆ భయంతో ఆయన ఆ మృత్యువును ఆకర్షించుకుని ఆయన చనిపోయినాడు అనమాట. అంటే అక్కడ ఆ జాతకం చెప్పింది కరెక్ట్ కాదు కానీ ఈయన రోజు అదే తలుచుకొని అదే ఆ మృత్యువుని అట్లే ఆకర్షించుకొని ఆయన ఇంటికి ఆయన చనిపోయినాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, మనం ఏదైనా మనం ఆకర్షిస్తేనే అది మన దగ్గరికి వస్తాయి. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు రామత మాస్టర్. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మాత్రమే పొందుతాము. హాని మనము ఆయన చనిపోతాడు అని అనుకున్నాడు, చనిపోయినాడు. హాని జరుగుతుంది అని భయంతో హానిని మాత్రమే మనము ఆకర్షిస్తున్నాం. కనుక హాని మాత్రమే జీవితానుభవంగా స్వీకరిస్తాం. భయం అనేది, ఆ భయం ఆయన చనిపోతాను ఆ జాతకం చెప్పినప్పటి నుంచి ఆ భయంతో, అది కూడా ఆ భయం కూడా సంకల్పమే. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన అలా కాకుండా ఆయన జాతకం చెప్తా నాకేమి కాదు, నేను బతుకుతాను అనే నమ్మకం ఉంటే బతికండు. ఆయన ఆకర్షించుకున్నాడు అలా అని చెప్తున్నాడు. మీ భయాల వల్ల ఆలోచన తరంగాలను వెలువడిస్తారు మీరు. ఆ ఆలోచన తరంగాలన్నీ మీరు మీ భయాల వల్లనో, మీ కోపాల వల్లనో, మీ దేని వల్ల దాని వల్ల మీకుంటే మీ లోపల ఉండే గుణాల వల్ల బయటికి ఆ ఆలోచన తరంగాలను మీరు వెలువడించినప్పుడు ఆ ఆలోచన తరంగాలన్నీ వాస్తవ రూపం చెందుతాయి అని చెప్తున్నాడు. వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. అందుకనే మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనలో ఉన్న నెగిటివిటీని అంతా తీసివేయాలి. అందుకే గురువులందరూ ఎందుకు చెప్తారు, ఒకరిని చూసి మీరు జడ్జిమెంట్ చేయకూడదు, ఇతరుల జీవితంలోకి మనము తొంగి చూడకూడదు. ఎందుకు చెప్తారు అంటే, ఆ ఇతరుల జీవితాల్లోకి మనం చూసినప్పుడు మనం చేసే ఆలోచన తరంగాల వల్ల మన జీవితం ప్రభావితం అవుతుంది. అందువల్ల మనం ఎవరికి కూడా నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ అని చెప్తారు. ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో ఉంటున్న వ్యక్తి అంతకంటే అత్యున్నతమైన సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోవచ్చా? ఒక మామూలు వ్యక్తి ఎక్కువ సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోవచ్చా అంటే, ఇక్కడ రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి. మీరు ఏ శక్తి స్థాయిలో ఉన్నప్పటికీ అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం ఏ శక్తి స్థాయిలో ఉన్నా, ఎటువంటి ఇప్పుడు నేను లక్ష మందికి ధ్యానం నేర్పిస్తాను, అట్లా ఎక్కువగా గొప్ప సంకల్పాలు ఎంచుకోమని చెప్తున్నాడు ఇక్కడ రామతా మాస్టర్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఉండు, ఏ శక్తి స్థాయిలో అయినా ఉండు, కానీ గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అట్లా గొప్ప లక్ష్యాలను ఎంచుకున్నప్పుడు ఏమైతుందంటే, మనకు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలనే కోరిక కలుగుతుంది అని చెప్తున్నాడు. చాలా మనం తెలియకుండానే ఆటోమేటిక్ గానే అప్రయత్నంగానే మనకు జ్ఞానము అనేది విస్తరణ, మనం జ్ఞాన విస్తరణ అన్నది జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మనకు తెలియకుండానే మనం ఎప్పుడైతే ఏదైతే సంకల్పించుకున్నామో ఆ సంకల్పించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే ఏ శక్తి స్థాయిలో ఉన్న గొప్ప లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు మనకు అప్రయత్నంగానే మనకు అది అందుతుంది. ఇప్పుడు నేను 1,00,000 మందికి ధ్యానం చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకు తెలియకుండానే అప్రయత్నంగానే అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. అప్రయత్నంగానే మనం జ్ఞానం అనుకుంటాం. నేను ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలుసుకున్నప్పుడు అలాంటి అప్రయత్నపూర్వకంగానే మనకు జ్ఞాన విస్తరణ అన్నది జరుగుతుంది అని చెప్తున్నాడు. మీలోని దైవ పదార్థము మీకు కావలసిన మార్గదర్శకం ఇస్తుంది. మీలోని దైవ పదార్థము అంటే మీలోని ఆత్మ మీకు కావలసిన మార్గదర్శకాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. అత్యున్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు కావలసిన శక్తియుక్తలను మీ అంతర్శక్తి సమకూరుస్తుంది అని చెప్తున్నాడు. మీరు ఏదైతే అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మనం విత్తనాలు వేయాలి. ఆ విత్తనాలు ఎలా ఉండాలి? గొప్ప గొప్ప లక్ష్యాలు ఉండాలి మనలో అని చెప్తున్నాడు. అత్యున్నత లక్షణాన్ని చేరుకునేందుకు కావలసిన శక్తియుక్తులను మీ అంతర్శక్తి సమకూరుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అత్యున్నత లక్షణాలను చేరుకునేందుకు కావలసిన శక్తియుక్తులు మీ అంతర్శక్తి సమకూరుస్తుంది. మీ సంకల్ప శక్తి ఆ దైవ పదార్థము, బ్రహ్మ పదార్థము, మహామూల చైతన్యం, మీ ఈ సంకల్ప శక్తి ఆ దైవ పదార్థము మహామూల చైతన్యం నుంచి వెలువడుతుంది. అది బాహ్య ప్రపంచంలో మీకు వాస్తవ రూపం చెందే వరకు మీరు చేసిన సంకల్పము ఆ దైవ పదార్థము ఆ మహామూల చైతన్యం నుంచి వెలువడుతుంది. మీకు అది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందేందుకు అది ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది అని ఇక్కడ రామతా మాస్టర్ చెప్తున్నాడు. సంకల్ప శక్తి అన్నది ఒక అగ్నికీల వంటిది. అగ్నికీల నిశ్చలంగా విరామ స్థితిలో ఉండజాలదు కదా అని చెప్తున్నాడు. అత్యున్నత లక్ష్యాలు లేదా సంకల్పాలు మిమ్మలను అత్యున్నత చైతన్య శక్తి స్థాయిలను అందుకునేందుకు తోడ్పడతాయి. అంటే అత్యున్నత లక్ష్యాలు, గొప్ప గొప్ప లక్ష్యాలు, గొప్ప గొప్ప సంకల్పాలు మిమ్మల్ని గొప్ప చైతన్య శక్తి స్థాయిలను అందుకునే మీ శక్తి స్థాయిని పెంచుకునేందుకు తోడ్పడతాయి. మీలోని బ్రహ్మ పదార్థం నుండి ఆ సంకల్పాలు, లక్ష్యాలు సరిపడే ఎదుక జ్ఞానము రాబట్టడానికి మీలో జిజ్ఞాసను కలిగించి మిమ్మల్ని కార్యోముఖులను అవి చేస్తాయి అని చెప్తున్నాడు. అంటే మీలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపి మీలోని జడత్వాన్ని ప్రారదోలి ఉన్నత చైతన్య శక్తి పరిణామం వైపు అవి నడిపిస్తాయి. ఈ సంకల్పాలు కీలలు. ఈ అగ్నికీలల వలె మీ చైతన్య పరిణామాన్ని ఉత్తేజకరంగా ఉండేటట్లు చేస్తాయి. జీవితం నిత్యోత్సాహంగా ప్లస్ నిత్యోత్సవంగా ఉంచుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? మన సంకల్పాలు అన్నవి ఒక విత్తనాలు లాంటివి. విత్తనములు నాటినప్పుడే అవి మొలకలెత్తి మొక్కలుగా మరి వృక్షాలుగా పరిణమిస్తాయి. విత్తనం ఉంటేనే చెట్టు ఉంటుంది. మనం చేసిన సంకల్పం ఉంటేనే మన జీవిత సంఘటనలు ఉంటాయి అని ఇక్కడ రామతా మాస్టర్ చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మాస్టర్ ఒక సామాన్య మానవుడు గొప్ప సంకల్పాలను ఎంచుకోవచ్చునా అంటే, రామతా మాస్టరు అల్పమైన సంకల్పాలు లేదా గొప్ప సంకల్పాలు అంటూ ఏమీ లేవు, ఉండవు. వీటి మధ్య విభజన అంటూ ఏదీ ఉండదు. ఒక వ్యక్తికి తన సంకల్పం గొప్పదిగా అనిపించవచ్చు, అదే సంకల్పం మరొక వ్యక్తికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. అల్పమైనవి లేదా గొప్పమైనవి అనే నిర్ధారణ ఒక సాపేక్షంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, ఎందుకంటే గొప్పవి తక్కువవి అనేవి ఏమీ లేవు. ఒక వ్యక్తికి అది గొప్ప కనిపించవచ్చు, ఇంకొక వ్యక్తికి అది తక్కువ కనిపించవచ్చు అని చెప్తున్నాడు. దానికి మనకి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తున్నాడంటే, 1,00,000 రూపాయలు సంపాదించాలనే వ్యక్తికి అతని ఆలోచన పరిధిలో గొప్ప సంకల్పం అనిపించవచ్చు. మరి 1,00,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తికి ఆ 1,00,000 రూపాయలు చాలా సులభమైన సంకల్పంగా అనిపిస్తుంది. ఇక్కడ సామాన్య మానవుడే వాడు ఎవ్వడూ లేడు. అందరూ ఇక్కడ సామాన్యం అనేది ఎక్కడ లేదు. అందరూ అసామాన్యులే, అందరూ గొప్పవారే, అందరూ దైవాలే, అందరూ మహిమాన్వితమైన శక్తి సంపన్నులే. ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం నిండి ఉంది. మీకు ఏమి కావాలో చాలా స్పష్టంగా నిర్దిష్టంగా తెలిపి సంకల్పం నిర్దిష్టంగా మీకు ఏమి కావాలో స్పష్టంగా ప్లస్ నిర్దిష్టంగా తెలిసి సంకల్పం పెట్టుకున్నప్పుడు వాటిని సమకూర్చడానికి ఎల్లవేళలా మీకు సిద్ధంగా ఉంటుంది. సంకల్పము లక్ష్యము పెద్దదా, చిన్నదా, లేదా అల్పమైనదా, లేదా గొప్పదా అనేది అప్రస్తుతం. అంటే అది అవసరం లేదు. సంకల్పం ఇది గొప్పదా, పెద్దదా, చిన్నదా, అల్పమైనదా అనేది కాదు. ఇక్కడ క్వశ్చన్ మీ సంకల్పం లేదా లక్ష్యం శైలి ఎంతది అనేది కూడా అప్రస్తుతం. ఈ విశ్వానికి సంకల్పం ఎంత చిన్నది లేదా ఎంత పెద్దది అనేది అవసరమే లేదు. అంటే
నువ్వు 1,00,00,000 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా అది ఈ విశ్వానికి ఈ 1,00,00,000 రూపాయలు పెద్దదే, ఈ 1,00,000 రూపాయలు చిన్నదే అనేది విశ్వానికి అవసరం లేదు. అన్నిటినీ మీకు ఏది కావాలంటే అది సమకూరుస్తుంది. మీ దృష్టిలో ఈ భూమి చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ మన దృష్టిలో మనకి ఈ భూమి చాలా పెద్దది అనిపించవచ్చు, కానీ విశ్వంలో అంతకన్నా పెద్ద పెద్ద గోళాలు ఉన్నాయి. భూమి కంటే బ్రహ్మాండమైన సైజు గల గ్రహాలు ఉన్నాయి. ఈ విశ్వానికి లేదా మీ అంతఃశక్తికి సంకల్పం, లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఒకటే. అంటే ఈ విశ్వంలో మన అంతరంగంలో ఉన్న దేవునికి, ఆత్మకు మన లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా 1,00,000 రూపాయలైనా 1,00,00,000 రూపాయలైనా ఏదైనా ఒక్కటే అని చెప్తున్నాడు అనమాట. మీ జ్ఞానం యొక్క విస్తృతికి అనుగుణంగా మాత్రమే మీ లక్ష్యాన్ని, సంకల్పాన్ని స్పష్టంగా ప్లస్ నిర్దిష్టంగా సంపూర్తి అవగాహనతో ఎంచుకోగలుగుతారు. అంటే మీ జ్ఞానం ఎరుక పెరిగినప్పుడు మాత్రమే మీరు సంకల్పాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, సంపూర్ణ అవగాహనతో ఎంచుకోగలుగుతారని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. రేపు మనము సంకల్ప శక్తి అంటే లక్ష్యాల పైన ఎలా ధ్యాస పెట్టాలో మనము నేర్చుకున్నాం ఫ్రెండ్స్. 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. కాళ్ళు 2 క్లాస్ చేసుకున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకున్నాం. మనం ధ్యాన స్థితిలో కూర్చున్నాం ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస విశ్వాస పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. ఎరుక అంటే జ్ఞానము ఉంచుతున్నారు. మన శక్తి పెరిగే కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది. రామస్వామి యొక్క జ్ఞానం అంతా నా శరీరం అనువనులో సంకల్పాలు నిర్దిష్టంగా కరెక్ట్ గా పెట్టుకోమని చెప్తున్నారు. మనకు ఆ సంకల్పం ఎంత పెద్దదైనా చిన్నదైనా విశ్వానికి ఒక్కటే అని చెప్తున్నారు. అడుగుతేనే ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. సంకల్పం అనేది విత్తనాల వంటిది. మనము ఆ సంకల్పం చేసినప్పుడు మొదలెట్టాలి అని చెప్తున్నారు. ఈ విశ్వంలో తప్పు ఒప్పు అనేది ఎక్కడా లేదు అని చెప్తున్నారు. ఎవరి స్థితికి వాళ్ళకి అది కరెక్ట్ అని చెప్తున్నారు. వాళ్ళ జ్ఞాన పరిధి పెంచుకునే కొలది వాళ్ళకు అవగాహన అవుతుంది అని చెప్తున్నాం. మనము గొప్ప గొప్ప సంకల్పాలను, లక్ష్యాలను తెచ్చుకున్నప్పుడు మన అంతర్ప్రపంచంలో మనకు ఎప్పుడు ఏది అవుతుందో ఇవ్వబడుతుంది. మనం చేసిన మనకు ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. మనము పని చెయ్యాలి కానీ ఫలితం ఆశించకుండా చెప్తున్నాడు. మనం పని చేసినప్పుడు మనకు మన అంతర్ప్రపంచం మనకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తుంది అని చెప్తున్నారు. మనము ఈ విశ్వానికి ఏమైతే ఇస్తామో అదే పొందుతాము అని చెప్తున్నారు. ఈ విశ్వంలో మన ఆలోచనలే మన చిత్తాన్ని నిర్దేశిస్తాయి. నిదానంగా అదే కూర్చోకుండా పడగలుగుతుంది. నాకు ఈ అవకాశం చూసి మేడానికి చూస్తున్న మీ అందరికీ
రామ్తా మాస్టర్ వేల మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త గురుమణులకి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు చేసిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.